మీకు విషయం చెప్పనా సార్, నాకు వీడే అని ముందు తెలుసుంటే మీరు ఈ కథ అంతా చెప్పి టైం వేస్ట్ చేసుకునేవాళ్ళు కాదు. నేను గుర్తుపట్టలే అనుకున్నారా పిచ్చినాయాలా? నేను వీడికి అసలే తెలియనట్టు అమాయకంగా సార్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏరా చంద్రశేఖర్ అనేవాడు ఏ పని చేసి పైకి వచ్చేసాడు తెలుసారా నీకు? మా ఊరు ఎంజీఎస్ బస్ స్టాండ్ లో సార్ 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 ఈ నూనెలో మాయ లేదు మర్మం లేదు నంబర్ 1 నూనె సార్ అని చెప్పి ఆయుర్వేదిక మూలికలను వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చారు. వాటిని బాగా కాచి ఉడపోసి ఉబ్బి నంబర్ 1 క్వాలిటీ నూనె అని చెప్పి అందరికి అమ్మేసావని రావు. నువ్వు పెద్ద పోటుగాళ్ళలో వచ్చి నా వ్యాపారం చెడు తప్పావు. అబ్బో క్లింటోనిక్ అనే కంపెనీ స్టార్ట్ చేసి 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతూ సూటు బూటు వేసుకొని స్టైల్ గా ఉండి నన్ను కాస్త పాత చంద్రశేఖర్ లో మార్చేసావు కదరా. అబ్బబ్బో ఇప్పటికి కూడా ఏమైపోలేదురా. పోలీసులు జైలు నాకేం కొత్త కాదు. ఇంతకు ముందు వెళ్ళాను, కావాలంటే మళ్ళీ వెళ్తాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చంద్రశేఖర్ అనే పేరును పూర్తిగా మార్చేసి ఇంకో 30 సంవత్సరాలు దర్జాగా వ్యాపారం చేసుకోగలను. కానీ నిన్ను మాత్రం జన్మలో మర్చిపోతారా? పోనీలే పాపం అని చెప్పి నా బిజినెస్ లో నేను జాయిన్ చేసుకుంటే స్వాతి మొత్తంలో కమల్ హాసన్ మాదిరి నటించావు కదరా. ఏంట్రా చేసేరా అన్ని సార్ అని చెప్పాడా వినపడలేదా? అనేసేయండి రా శివన్న. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. ఏంటి అన్న మీరేం మాట్లాడుతున్నారన్నా? ఇలాంటి పనులు మేము చేయలేమన్నా. ఏంటి మీరెవరిని చంపలేరా? మీరే కదరా చెప్పారు మేము ముగ్గురిని చంపామని. ఒక పని కోసం 4 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కదన్నా. లేకపోతే డబ్బులు ఎలా వస్తాయన్నా? రే పనికిరాని వెతవల్లారా, రే నా పరువు తీయకండి రా. సార్ వాడిని చమ్మని ఆర్డర్ వేశాడు. చూడండి బాబు, ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయండి. ఒకసారి ట్రై చేయాలి కదా, అప్పుడే కదా మీ స్టామినా తెలిసేది. ఇప్పుడు కోడిని కూడా చంపలేదన్నా, కానీ కోడిని తింటానన్నా. అంత దానికి ఏంట్రా మీ డిస్కషను? మీరు ఇలాగే మాట్లాడుతుంటే పోలీసులు వచ్చేస్తారు. అన్నా మేము ముగ్గురం ఏం డిసైడ్ చేసామంటే ఒక మనిషిని ముగ్గురం కలిసి చంపకూడదండి సార్. నేను కష్టపడి సంపాదించిన ఆస్తిని, డబ్బుని, పిల్లల్ని అన్ని పోగొట్టవి వదలమంటావా? చెప్పు సార్. వాడికి ఇప్పుడే ఎక్కడ శిక్ష పడుతుంది. రే మీరు దొంగతనం చేసిన పోలీస్ గారిని ఇవ్వండి రా. అన్నా భయపడగలన్నా, నీ వెనకాల మేము ఉన్నాం. వాడేదో చెప్పాలనుకుంటున్నాడు, నువ్వు ఆగరా. నీ మాయ మాటలు ఇంకా నమ్మని రేయ్. సార్ నేను ఓంకార్ కాదు. నువ్వు చాలా మైకుడు అన్న. నువ్వు వెనకాల పెద్ద గ్రూప్ ఉన్నట్టుందిరా. సార్ నేను కుబేర్ సార్. ఎస్ఐ నన్ను పిలిచారు కదా, మీరు వినే ఉంటారు. కుబేరా? మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఓంకార్ అతను చనిపోయాడు సార్. ఏంటి సార్? వాడు ఎప్పుడు నిజాలు చెప్పాడు సార్, వాడు ఎప్పుడు అబద్ధాలే చెప్తాడు. ఒకసారి ఓంకార్ అంటాడు, ఒకసారి సిద్ధార్థ్ అంటాడు. ఏరా నేను నీకు అప్పచెప్పిన కహానీలని మళ్ళీ నాకు అప్పచెప్తున్నావా? రేయ్ వినేసేరా, వీని మాటలు వింటుంటే మనమే కన్ఫ్యూజ్ అయిపోయేటట్టున్నాం. వేసేయ్ వేసేరా అంటుంటే. నీ వల్ల వదిలే ఇలా ఇవ్వు.